రికార్డింగ్ స్టార్ట్ అయింది నాకు. ఓకే, ప్రైజ్ ద లార్డ్. అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరికి ఈ ఆన్లైన్ సర్వీస్ కి ఆహ్వానం పలుకుతున్నాను. ఈ రోజు మన ఈ ఈవినింగ్ సర్వీస్ లో ప్రభువును మహిమపరుస్తూ ప్రభువు కోసం మనము జీవిస్తున్నాం కాబట్టి ప్రభువు కొరకు మనము సిద్ధపడిన మనసులతో ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించుటకు దేవుడిచ్చిన ఇక గొప్ప కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను ప్రార్థన స్టార్ట్ చేస్తాను. శాంతమ్మ సిస్టర్ మీరు పాట పాడండి. మాధురి సిస్టర్ ఉంటే మాధురి సిస్టర్ అయినా పాడొచ్చు. ఓకే, శాంతమ్మ సిస్టరే పాట పాడతారు. నేనైతే ప్రార్థన చేసుకుంటాము. గొంతు బాలేదా? మరి ఇంకెవరైనా జాయిన్ అయితే మనం వాళ్లకు పాట అవకాశం ఇవ్వచ్చు. 8:50 అయిపోయింది. చూద్దాం, నేనైతే ప్రార్థన చేస్తాను. స్తోత్రములు ప్రభ, పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి మంతుడా, సర్వాధికారివైన యేసయ్య, ఇక సాయంత్రకాల సమయమందు ప్రభ ఈ రీతిగా మేము కూడుకొనుటకు మీరు మాకిచ్చిన ఇక కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అర్హత లేని వారం ప్రభ, యోగ్యులము కాదు నాయన, కానీ నీకు గొప్ప ప్రేమను బట్టి ప్రభ మమ్మల్ని ఎంతగానో నా తండ్రి దీవించిన దేవుడో, ఆశీర్వదించిన దేవుడో ప్రభ, పేరు పెట్టి మమ్మల్ని పిలిచిన దేవుడో నాయన. నీ యొక్క గొప్ప పిలుపుని బట్టి ప్రభ నీకు విధేయులమై నీకు సన్నిధిలో ప్రభ ఈ రీతిగా మేము కూడుకొనుటకు మీరు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం కొరకు మీకు వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నా దేవుడవు, నా రక్షకుడవు, నా విమోచకుడవు ప్రభ, నా తండ్రి నన్ను ప్రభ ఎంతగానో దీవించిన దేవుడవు. ఈ టీంలోని ప్రతి ఒక్క కుటుంబంలో మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభ. ప్రతి ఒక్కరు మీరు బలపరుస్తున్నారు. విశ్వాసంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు స్థిరపరుస్తున్న విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప మర్మాలు మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభ, ఎంతమందికి లేని ఈ యొక్క అవకాశం ప్రభ, ఈ యొక్క భాగ్యంను మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభ నా తండ్రి మాలో ఇంకా ఏ లోపం ఉన్నా కూడా ప్రభ మీరు సరిచేయండి తండ్రి. నీ కొరకు ప్రభ పరిశుద్ధంగా మేము జీవించు కృప మాకు దయచేయండి నాయన. మా విశ్వాసంలో మేము ఎక్కడ తప్పిపోకుండా తండ్రి ప్రభ మమ్మల్ని అనుక్షణం బలపరుస్తూ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అభిషేకిస్తూ నా తండ్రి నీకు నడిపింపును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి నీకు గొప్ప ప్రేమను వివరించుటకు ప్రభ మా నాలుకలు సరిపోతండ్రి. ఎంతగా మమ్మల్ని ప్రేమించినారంటే మీరు ప్రభ ఆ యొక్క సిలువ యాగము ప్రభ నా తండ్రి ప్రాణంను అర్పించినంతగా మమ్మల్ని ప్రేమించినారు నాయన. ప్రభ నా తండ్రి మా పాపంలన్నిటి శుద్ధి చేసినారు ప్రభ. నీకు గొప్ప ప్రేమలో ప్రభ మేము నా తండ్రి నిలబడుటకు అర్హులం కాకపోయినా తండ్రి మమ్మల్ని పిలిచి ఎన్నుకొని ప్రభ అభిషేకించి సేవలో వాడుకుంటున్న విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. మరి ఈ కుటుంబంలో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ సేవలో ప్రభ నా తండ్రి భారంతో ప్రార్థిస్తుండగా నా తండ్రి వారి సేవను ప్రభ మీరు విస్తరింప చేస్తున్నారు ప్రభ. మరి వారు ఎక్కడెక్కడ సేవ చేసి నా తండ్రి వస్తున్నా కూడా అక్కడ మీరు విజయవంతంగా ఆత్మల రక్షణ, ఆత్మల సంపదలో ప్రభ మీరు సహాయపడుతున్నారు నాయన. వారి ద్వారా నా తండ్రి అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరిగిస్తున్నారు ప్రభ. నా తండ్రి వాక్యం ఎరుగని బిడ్డలకు ప్రభ నీ యొక్క వాక్యంను అందించుటకు ప్రభ, విస్తారంగా నీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించుటకు బిడ్డలందరినీ మీరు అభిషేకిస్తున్నారు. మీరు వెళ్తున్న ప్రతి స్థలములలో ప్రభ నా తండ్రి మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఆటంకాలు, అంధకార మంత్ర చీకటి శక్తులు, దురాత్మ సమూహాలను లయపరచండి. సేవను విస్తరింపచేయండి నాయన ప్రభ. తండ్రి నీకు మహిమకరంగా మేము జీవించుటకు ప్రభ మాకు నా తండ్రి నేర్పించండి. నా ప్రభుడవు, నా రక్షకుడవు, నా విమోచకుడవు ప్రభ. నా తండ్రి ఈ టీంలో ఆన్లైన్ సర్వీస్ లో ప్రతి ఒక్క బిడ్డ త్వరపడి చేరుటకు నా తండ్రి నీకు కృపను అనుగ్రహించండి. వారుకున్నటువంటి ఆటంకాలను కొట్టివేయండి ప్రభ. నా తండ్రి టెక్నాలజీని ప్రభ వాడుకుంటున్నాం నా తండ్రి ప్రభ, టెక్నికల్ సమస్యలు రాకుండా కాపాడండి. ఏసే ఈ రాత్రికాల సమయం అందు నా తండ్రి నీకు గొప్ప వాక్యం ద్వారా నా తండ్రి మాతో మాట్లాడండి. మమ్మల్ని ప్రభ సరిచేయండి నాయన. సిల్వ చాట్ను నీకు బిడ్డను మరుగుపరుచుకొని ప్రభ బిడ్డ ద్వారా మాతో మాట్లాడండి. నా ప్రభుడవు, నా రక్షకుడు రానయ్యున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ రాత్రికాల సమయం అందు ప్రభ నా తండ్రి ప్రతి ఒక్కరిని ఆయత్తపరచండి ప్రభ. నా తండ్రి రక్షణ భాగ్యం దయచేసిన మాకు ప్రభ ఆ యొక్క రక్షణ ఉత్సాహంను కూడా అనుగ్రహించండి నాయన ప్రభ. యాక్టివ్ గా ఉండుటకు ప్రభ నా తండ్రి ప్రతి ఒక్కరిని ఆయత్తపరచండి. ఏసే నీకు కృపలో ప్రతి కుటుంబంలో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ అవసరతలు, కుటుంబంలో సమస్యలు అన్నిటిని ప్రభ చూస్తున్న దేవుడు, ప్రతి దానికి సమాధానం ఇచ్చేవాడు
వాడవునైనా నీకు గొప్ప కార్యములను బట్టి ప్రభ నీకు వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏసిన తండ్రి అంధకార మంత్ర చీకటి శక్తులు లయపరచండి. బిడ్డలను ఆటంకపరుచిన ప్రతి దురాత్మను కాల్చివేయండి. ఏసే ప్రతి ఒక్క కుటుంబంలో బిడ్డలను ప్రభ సంపూర్ణ స్వస్థతలోకి నడిపించండి, సంపూర్ణ విశ్వాసంలోకి నడిపించండి. మీ యొక్క విశ్వాస్యతను ప్రకటించుటకు ప్రభ మా నోర్లు తెరవండి నాయన. ప్రభ మా మనస్సులను తెరవండి ప్రభ, మా మనోనేతములు వెలిగించండి యేసయ్య. నీ యొక్క గొప్ప కార్యములను ప్రభ ప్రకటించుటకు ప్రతి ఒక్క బిడ్డను ప్రభ ప్రత్యేక రీతిగా మీరు ఎన్నుకున్న విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయమందు ప్రభ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్. మరి ఇంకెవరు జాయిన్ కాలేదు. బ్రదర్ మీరే పాట పాడు, మీరు పాడండి సిస్టర్. మీరు పాట పాడితే బ్రదర్ వాక్యం అందిస్తారు. సరే సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. జయశీలుడా నా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. జయశీలుడా నా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. జయమీచువాడా స్తోత్రము, మా ప్రాణ ప్రియుడా వందనం. జయమీచువాడా స్తోత్రము, మా ప్రాణ ప్రియుడా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జయశీలుడా నా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తిమంతుడా. బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తిమంతుడా. తృప్తినిచ్చువాడా తనయులకు, తృప్తినిచ్చువాడా తనయులకు. ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా. మాకై మరలా రానుంటివా, మాకై మరలా రానుంటివా. హల్లెలూయా, హల్లెలూయా. జయశీలుడా నా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. ఆదియు అంతము నీవేగా, ఆరాధుడవు నీవేగా. ఆదియు అంతము నీవేగా, ఆరాధ్యుడవు నీవేగా. అత్యున్నతుడా అతి ప్రియుడా, అత్యున్నతుడా అతి ప్రియుడా. ఆత్మస్వరూపీ ఆశ్రయుడా, ఆత్మస్వరూపీ ఆశ్రయుడా. అనుక్షణం నిన్నే కీర్తింతును, అనుక్షణం నిన్నే కీర్తింతును. హల్లెలూయా, హల్లెలూయా. జయశీలుడా మా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. జయశీలుడా నా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. జయమీచువాడా స్తోత్రము, మా ప్రాణ ప్రియుడా వందనం. జయమీచువాడా స్తోత్రము, మా ప్రాణ ప్రియుడా వందనం. హల్లెలూయా,
హల్లెలూయా. నీవే దిక్కని నమ్మితిని, నిన్నే గురిగా ఎంచితిని. నీవే దిక్కని నమ్మితిని, నిన్నే గురిగా ఎంచితిని. నీవే మాకు తల్లివి, నీవే మాకు తండ్రివి. నీవే మాకు తల్లివి, నీవే మాకు తండ్రివి. నీకు సమస్తము సాధ్యమే, నీకు సమస్తము సాధ్యమే. మాకై మరలా రానుంటివా, మాకై మరలా రానుంటివా. హల్లెలూయా, హల్లెలూయా. జయశీలుడా నా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. జయశీలుడా నా యేసయ్యా, జీవించువాడా మెస్సయ్యా. జయమీచువాడా స్తోత్రము, మా ప్రాణ ప్రియుడా వందనం. జయమీచువాడా స్తోత్రము, మా ప్రాణ ప్రియుడా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్. ఈ రోజు మన మధ్యన వాక్యం అందించడానికి పరిశుద్ధరావు బ్రదర్ గారు ఉన్నారు. బ్రదర్, మీరు వాక్యం షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అక్క. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరొచ్చిన అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాము. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. పరిశుద్ధుడ, ప్రేమ, కనికరము, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన, అత్యున్నతమైన, అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా, అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, సర్వకృపానిధి అయిన మా దేవుడవు, మహోన్నతుడవు తండ్రి. ఆకాశం మహాకాశంలో పట్టజాలని దేవానికి వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా, మమ్మల్ని ఏర్పరచుకున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నన్ను ఇంతవరకు మీ కృపలో కాచి కాపాడారు. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేరరావడానికి కృప చూపించారు, అందుని బట్టి వందనాలు. ఇంతవరకు తండ్రి నాయన ఈ ఆరాధనలో తోడుగా ఉన్నారు, పాటల ద్వారా మహిమ పొందారు తండ్రి. నీ వాక్యం వెలుగులో తండ్రి నాయన మా జీవితాలను సరిచూసుకున్నట్లు ప్రభా మీరే సహాయపడండి, మీరే మాతో మాట్లాడండి నాయన. వాక్యంలోకి వెళ్తుంటుండగా ప్రభా నా తండ్రి, నీ పక్షంగా నిలబడుతుంటుండగా మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించండి. నన్ను మీ శిలోచారణ మరుగుపరచండి. నా స్వబుద్ధిని, నా సొంత ఆలోచనలన్నింటినీ కొట్టివేయండి. నా ప్రభా సంపూర్ణంగా నీ అధికారానికి లోబడుతున్నాను. నా సమస్త ప్రవర్తన అంతటి అందు ప్రభా నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను. మీరే నాయన నాలో ఉండి మా అందరితోనూ మాట్లాడమని మీ పాదాల చెంత వేడుకుంటున్నాను. సహాయపడండి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. మీరు మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారో ప్రభా దాన్ని ఎరిగిన తండ్రి లోకంలో మేము జీవించినట్లు తండ్రి మీ కృప చూపించండి, కనికరించండి, బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. చిత్తం నెరవేర్చటకు నాయన మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ముందున్న సమయం అంతా కూడా ప్రభా మాకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యం కొరకై యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను ఏర్పరచుకున్నటువంటి శిష్యులతో అంటూ ఉన్నారు. ఏంటంట, మీరు లోక సంబంధులు కారు అనే విషయాన్ని చెబుతున్నాడు. మరి ఎవరు అంటే లోకములో నుండి ప్రత్యేకంగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, లోక సంబంధులు కాదు. చూడండి, దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఆయన 12 మంది శిష్యులను ఏర్పరచుకుంటూ వచ్చాడు. చూడండి, ఎటువంటి వారిని ఆయన ఏర్పరచుకున్నాడు అనంటే చేపలు పట్టే వాళ్ళని, విద్యా విహీనులని,
జ్ఞానం లేని వాళ్ళని, పామరులని, చూడండి పాపులైనటువంటి వారిని, ఇటువంటి వారిని ప్రభుని యేసుక్రీస్తు వారు ఏర్పరచుకుంటూ వచ్చారు. మనము చూడండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఎంపికకి, మానవుల ఎంపికకి చాలా తేడా ఉంటది. ఉదాహరణకి మనం ఒక షాప్‌కి వెళ్ళామనుకోండి, మన బడ్జెట్ రూ. 1000 అయితే ఆ రూ. 1000లోనే బెస్ట్ వస్తువు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక షాప్‌లో దొరకకపోతే ఇంకో షాప్‌లోకి, ఇంకో షాప్‌లో దొరకకపోతే ఇంకో షాప్‌లోకి, ఆ షాప్ అంతా కలిగిపెట్టి, ఆ షాప్ అంతా దాన్ని అన్నీ చూసి బెస్ట్ వాటిని మనం ఎన్నుకుంటాం. రూ. 1000 అయితే రూ. 1000, 2000 అయితే 2000లో ఎవరి స్తోమతను బట్టి బెస్ట్ వాటిని, మంచి వాటిని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎటువంటి వారిని ఏర్పరచుకున్నాడు అనంటే, విద్యా విహీనుల్ని, పామరుల్ని, చూడండి పాపుల్ని ఎన్నుకున్నాడు. అటువంటి వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. అంతగా మనల్ని ఏర్పరచుకోవడానికి మన దగ్గర ఏముంది? మన షాప్‌లో ఒక ఐటెమ్ కొనాలనంటే అనేకమైనవి చూస్తాం. ఉదాహరణకి మొబైల్ ఫోన్ కొనాలనంటే దాంట్లో అనేకమైనవి చూస్తాం. మన బడ్జెట్‌లో మంచి ఫీచర్స్ రావాలనుకుంటాం. మంచి ర్యామ్ ఉండాలి, మంచి డిస్‌ప్లే ఉండాలి, మంచి కెమెరాలు ఉండాలి, అన్నీ బెస్ట్ ఉండాలి అని చూసి పరిశీలించి ఎన్నుకుంటాం. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? మనలో ఏం చూసాడు? మనం ఏం చెయ్యాలని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు? అనే విషయాన్నే ఈరోజు మనము చూస్తాం. ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏర్పరచుకున్నాడో ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మనం అనేక సార్లు విని ఉంటాం. అనేక సార్లు మనం ధ్యానించుంటాం. అయినా ప్రభువు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనంటే ఆయన యొక్క ఏర్పాటు మన పట్ల ఏమై ఉన్నదో ప్రభువు మరలా మన జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రభు యొక్క తలంపై ఉన్నది. అందుకే ప్రభు ఈ ప్రేరేపణ నాకు ఇచ్చాడు. కాబట్టి మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో, మనం ఎటువంటి ఏర్పాటులో ఉన్నవారమో మనం ఎరిగితే అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు. ఎందుకంటే ప్రభు ఎందుకొరకు మనల్ని ఏర్పరచుకున్నాడో ఆ పని గనక మనం చేస్తే ప్రభువుకు మహిమ కలుగుతుంది. ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాం. ఆయన్ని సంతోషపెట్టిన వారం అవుతాం. దేవునితో పాటు మనం కూడా సదాకాలం ఉంటాం. ప్రభు అని పిలిచేవారు ఎవరు కూడా పరలోక రాజ్యంలో ఉండరు. కానీ ఆయన చిత్త ప్రకారము, ఆయన చిత్తము చొప్పున జరిగించే వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు అని మనకు వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెబుతూ వచ్చాడు. కాబట్టి ఆయన చిత్తము చొప్పున జరిగించేవాడే పరలోకంలో ఉంటాడు. అంతేగాని ఆయన చిత్తము ఎరగకుండా, ఆయన చిత్తము తెలుసుకోకుండా, మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్లుగా మనము జీవించడానికి కాదు. యేసు ప్రభు నమ్ముకున్నానులే, యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నానులే, ఎలా ఉన్నా ఏం కాదులే అని అనుకోవడానికి లేదు. మన పిలుపు చాలా ఉన్నతమైన పిలుపు. మన పిలుపు ఎంతో గొప్ప పిలుపు. ఈ లోకస్తులు ఎవరు గ్రహించలేకపోతున్నారు. ఈ లోకస్తులు ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ప్రభు మనల్ని పిలిచిన పిలుపు చాలా ఉన్నతమైన పిలుపు, ఎంతో గొప్ప పిలుపు. చూడండి, ఈ లోకంలో మనం ఎటువంటి వారమైనా కావచ్చు. జ్ఞానం లేని వారం కావచ్చు, అందం లేని వారం కావచ్చు, లేదంటే డబ్బులు లేని వారం కావచ్చు, పేదవాళ్ళం కావచ్చు, రోగస్థలం కావచ్చు, ఎవరమైనా కావచ్చు. కానీ రేపు ఒకానొక దినాన ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు చూడండి, ఆ దినాన దేవునితో పాటు సింహాసనం మీద, దేవునితో పాటు సంతోషంగా, ఏ రోగాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో ప్రభువును సేవిస్తూ ఉంటే ఆ ఆనందం ఊహించుకోవడానికే, మనం ఆ మాట చెప్పడానికే మనకు మాటలు సరిపోవు. అందుకే పేతురు భక్తుడు అంటాడు, చెప్పనాసక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించున్నారు అని పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. అంత గొప్ప ఆనందం అది. అది మాటల్లో వర్ణించలేని ఆనందం. ఈ లోకం మనం ఎరిగిన సత్యం ఏంటిది? ఈ లోకము తాత్కాలికం, అదేమీ శాశ్వతమైంది కాదు. ఈ లోకంలో మనమేమి శాశ్వతంగా ఉండేది లేదు. ఈ లోకంలో ఆస్తులు సంపాదించని, బంగారం సంపాదించని, లేదంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించని, అధికారం పొందుకొని, అదంతా తాత్కాలికమే. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా ఒకరోజు విడవాల్సిందే. ఎంత బంగారం కొనుక్కున్నా ఒకరోజు విడవాల్సిందే. ఎంత పెద్ద అధికారం సంపాదించినా ఒకరోజు పోవాల్సిందే. ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఒకరోజు పోవాల్సిందే.
ఏం ఉపయోగం లేదు వాటి వల్ల. ఎందుకంటే ఈ లోకం జీవితం అంతా కూడా తాత్కాలికమైన జీవితం. ప్రభు మనకిచ్చిన జీవితం అది శాశ్వత జీవితం. దానికి చావు లేదు. అందులో సంతోషం, సమాధానం ఈ లోకంలో ఉన్నట్టుగా ఈ లోకంలో పడుతున్న వేదనలు ఉండవు. అంత గొప్ప పిలుపు అది. ప్రభు మనం పిలిచిన పిలుపు, మనకివ్వబోతున్న ధన్యత, మనకివ్వబోతున్నటువంటి ఆధిక్యత, మనం పొందబోతున్న మహామహిమ. కాబట్టి ఆ మహిమను మనం పొందుకోవాలనంటే ప్రభు యొక్క చిత్తము ఏమై ఉన్నదో ఈ లోకంలో మనము నెరవేర్చే వారంగా ఉండాలి. ఎందుకు ప్రభు మనల్ని లోకంలో నుంచి ఏర్పరచుకున్నాడు, ఎందుకు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు అనేది మనం గనక తెలుసుకోగలిగితే, తెలుసుకొని ఆ రీతిగా మనం గనక నడుచుకోగలిగితే మనం ఎంతగానో ప్రభువును మహింపరచగలుగుతాం, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాం, ప్రభువుతో పాటు ఉంటాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఎందుకు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు అనంటే, మనమేమి గొప్ప జ్ఞానం కలిగిన వారమని కాదు, మనకి దగ్గర ఏదో ప్రత్యేకమైన శక్తులు ఉన్నవని కాదు, మనమేదో పెద్ద మంచివారమని కాదు, మనలో ఏ అర్హత లేదు. ఒక్క మాటలో చెప్పాలి అనంటే మనలో ఏ అర్హత లేదు. మనలో జ్ఞానము లేదు, అందము లేదు, గొప్పతనం లేదు, పేరు లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఆరోగ్యం లేదు, బలం లేదు, శక్తి లేదు. మనలో ఏ గొప్పతనం లేదు. యేసు పదే రోమీయులకు రాసిన పత్రికలో చెబుతాడు, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం పాపులంగా ఉండగానే చనిపోయాడు. పాపులము, ఈ లోకంలో మనము పాపులము. మన స్వభావమే పాపము, మన జన్మమే పాపము. అటువంటి వారం మనం ఈ లోకంలో. అయితే ఎందుకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అనంటే కేవలం ప్రేమ చేత. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని ప్రేమ చూడండి మనల్ని ఎన్నుకునేలాగా చేసింది. మనం గొప్పలమని కాదు, మనం ఏదో మంచిగా పనికొస్తామని కాదు, మనలో ఏ అర్హత లేకపోయినా దేవుడు మనల్ని ప్రత్యేకంగా ప్రేమించాడు. కాబట్టి ఎంతగా అంటే తన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. కాబట్టే ఆయన మనల్ని లోకంలో ఏర్పరచుకున్నాడు. అంతే. ఆయన ప్రేమ తప్ప వేరే క్వాలిఫికేషన్ ఏది కూడా మనకి లేదు. ఆయన ప్రేమనే. నాడు ఇశ్రాయేలు ప్రజలైనా నేడు మనమైనా అంతే. నాడు ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా ఒక మాట రాయబడుతుంది ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 7-8 వచనాలలో. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూస్తే అక్కడ మనం చూస్తాం, మీరు సర్వజనముల కంటే విస్తారమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించెను. ఇక్కడ మనం చూస్తున్నాం ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన మాట, మీరు సర్వజనముల కంటే విస్తారమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. ఏమని? మీరేదో గొప్పోళ్ళని, అందరికంటే విస్తారమైన జనమని మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను. ఏంటంట? దేవుడు మనల్ని ప్రేమించువాడు గనుకనే మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని ప్రేమే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నాడు ఇశ్రాయేలులు విమోచించబడిన, నేడు నీవు నేను విమోచించబడిన పాపముల్లో నుండి దానికి కారణం కేవలం దేవుని ప్రేమే తప్ప ఇంకోటి కాదు. దేవుడు మనల్ని అంత ప్రేమించాడు. చూడండి, ఆది నుంచి కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మనం చదువుకుంటూ వస్తే ఆయన ప్రేమే అడుగడుగున కనపడుతుంది, రకరకాలుగా కనపడుతుంది, పరిపరి విధాలుగా కనపడుతుంది.
సృష్టి ఆరంభంలో ఆయన ప్రేమ చూడండి, సమస్తం మొదటగా సమకూర్చాడు. తర్వాత ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో తన స్వహస్తాలతో చేసుకున్నాడు. సమస్తం మీద అధికారం ఇచ్చాడు. ఏ జీవరాశికి లేనన్ని ప్రత్యేకతలు ఇచ్చాడు. చూడండి, అదే రీతిగా మనం చదువుకుంటూ పోతే దేవుని ప్రేమ అడుగడుగునా కనపడుతుంది. ఆయన శిక్షించిన ప్రేమతోనే, గద్దించిన ప్రేమతోనే, అద్భుతం చేసిన ప్రేమతోనే, నడిపించిన ప్రేమతోనే, కష్టపెట్టిన ప్రేమతోనే, ఏది చేసినా కూడా ప్రేమతోనే చేస్తూ వచ్చాడు తప్ప ఆయనలో ఇంకొకటి కాదు. కాబట్టి మనల్ని ఎందుకు దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు అనంటే, ప్రేమ. కేవలం దేవుడు మనలను ప్రేమించాడు, ప్రేమ చేత మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుని ప్రేమ ఎంతో గొప్పది. మనం పాపులంగా ఉండగానే మనల్ని ప్రేమించినటువంటి ప్రేమ ఆయనది. మనం తప్పిపోయినా కూడా మనల్ని క్షమిస్తూ సరిచేస్తున్నటువంటి ప్రేమ ఆయనది. మనము ఆయన మాటను నిర్లక్ష్య పెడుతున్నా కూడా ఇంకా నా వైపు వస్తారేమో అనేటువంటి ఎదురు చూసేటువంటి ప్రేమ ఆయనది. అంత గొప్ప ప్రేమమయుడు ఆయన. జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకొని ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవుడు, ప్రాణం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. సో అటువంటి గొప్ప దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అంత ప్రేమతోటి మనం ఎన్నుకున్నాడు. మరి అంత ప్రేమ చూపించిన ఆయనను మనం కూడా ప్రేమించాలి కదా. అంత ప్రేమ చూపించిన ఆయనను మనం కూడా ప్రేమించాలి. అందుకొరకు ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన మనం ప్రేమించాలి. ఎప్పుడైతే ఆయన మనం ప్రేమించటం మొదలు పెడతామో చూడండి, మనకు ఆయన ప్రధానం అవుతాడు. అన్నిటిలో ఆయనకు తగినట్టుగా ఉండడానికి మనం ఇష్టపడతాం. ప్రాముఖ్యంగా ఆయన మాట వింటాం. ఏదైతే ఆయన మనకు పరిశుద్ధ గ్రంథంలో, సువార్తల్లో, ధర్మశాస్త్రాల్లో చెబుతూ వచ్చాడు అనేకమైన మాటలు మనం వింటాం. పత్రికల్లో ప్రత్యేకంగా ప్రభు మనల్ని ఏవైతే చేయమంటూ వచ్చాడో ఆ మాటలు మనం వింటాం. ఆయనను మనం ప్రేమించకపోతే ఆయన మాట మనం వినలేం. అప్పుడు లోకానికి మనకి తేడా ఉండదు. కాబట్టి మనల్ని దేవుడు ప్రేమ చేత ఎన్నుకున్నాడు. దేవుడు తిరిగి మనల్ నుంచి ఆశించేది కూడా అదే. మనం కూడా తిరిగి ఆయనని ప్రేమించాలి. ఏ రీతిగా అయితే ఆయన అన్కండిషనల్ గా మనల్ని ప్రేమించాడో, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడో, మనము కూడా అదే రీతిగా శాశ్వతమైన ప్రేమతో ఆయనను మనం ప్రేమించాలి. మన ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే ఆశీర్వాదాల కోసం పరిగెత్తే ప్రేమ మంది. దేవుడు ఏదైనా ఇస్తాడంటేనే మనం ముందుకు వస్తాం, మనం ప్రార్థనలు చేస్తాం. ఆరోగ్యం ఇస్తాడంటేనే మనం ముందుకు వస్తాం, ప్రార్థనలు చేస్తాం. అదే శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేదంటే ఇంకొక రకమైనటువంటి పరిస్థితులు గుండా పోయినప్పుడు మనలో ప్రేమ కనపడదు, మనలో ప్రేమ ఉండదు. కాబట్టి చూడండి, అది కాదు. ప్రతి పరిస్థితిలో ప్రభు మాట మనం వినాలి. మన జీవిత యాత్రలో ప్రతి పరిస్థితిలో ప్రభు మాటకు మనం లోబడి మనం ముందుకు సాగాలి. ఆయన మనల్ని ప్రేమతో ఎన్నుకున్నాడు. మనం కూడా ప్రభువును ప్రేమించాలి. ఇది మొదటిదిగా మనం చూస్తున్నాం. తర్వాత రెండవది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలలో, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెబుతున్నాడు? పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. దేవుడు ఎందుకు పౌలు భక్తుడిని ఎన్నుకున్నాడు? ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు? తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచాడు. అంటే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలో ఏం చూశాడు అనంటే నమ్మకత్వాన్ని చూశాడు. ఆనాడు పౌలులో ఏం చూశాడు? ఆయన తన పరిచర్య ఇతడు చేయగలడు, ఇతడు నమ్మకస్తుడు అని ఎంచాడు. అందుకే నాడు పౌలు భక్తుడిని దేవుడు ఎన్నుకున్నాడు. నేడు మనలో కూడా చాలా మందిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్మకస్తులుగా ఎంచి తన పరిచర్యకు నియమించాడు. అందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనలో నమ్మకత్వాన్ని చూశాడు ప్రభు. మనము నమ్మకస్తులమని ఎంచాడు. కాబట్టి చూడండి, రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే ప్రభు మనను నమ్మకత్వాన్ని చూశాడు.
తన ఎందుకు నమ్మకత్వంగా ఎందుకు చూశాడు అనంటే తన పరిచర్య చేయడానికి, తన పరిచర్య చేయడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. చూడండి, పరిచర్య చేయాలా మనం దేవునికి పరిచర్య చేయాలా? ఏ రీతిగా దేవునికి మనం పరిచర్య చేయగలం? బైబిల్లో చూసుకుంటే పరిచర్యలు అనేక రకాలుగా ఉన్నాయి కదా. బోధించటం ఉంది, హెచ్చరించటం ఉంది, స్వస్థపరచటం ఉంది, ప్రవచించటం ఉంది, కాపరితనం ఉంది. ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనం చూస్తాం బైబిల్లో. ఎన్నో రకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. స్వస్థత వరాలు ఉన్నాయి, బోధించే వరాలు ఉన్నాయి, బుద్ధి చెప్పే వరాలు ఉన్నాయి, హెచ్చరిక చెప్పే వరాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చాడు, అంతే కదా. దాన్ని ఎలా పోల్చాడు ప్రభు? శరీరంలో అన్ని అవయవాలకి ఒకే పని ఎలాగూ ఉండదో, అంటే శరీరం ఉంది, రకరకాల అవయవాలు ఉంటాయి, అన్ని ఒకటే పని చేయవు. కాళ్ళు నడుస్తాయి, చేతులు పని చేస్తాయి, కళ్ళు చూస్తాయి, నోరు మాట్లాడుతుంది, చెవులు వింటాయి, ముక్కులు గాలి పీలుస్తాయి. ఈ రీతిగా సంఘంలో కూడా అనేక మంది ప్రభు ఏర్పరచుకున్న వారు ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవమై ఉన్నారని చెప్పాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. మన శరీరంలో మనం చూస్తే పనికి రాని వస్తువు అంటూ ఏది లేదు. వస్తువు అనకూడదు, అవయవం. పనికి రాని అవయవం, పనికి రాని భాగం ఏది కూడా లేదు. ప్రతిదీ ఉపయోగమే. ఏ అవయవాన్ని కూడా వ్యర్థముగా దేవుడు మన శరీరంలో ఉంచలేదు. ఏది కూడా వ్యర్థంగా ఉంచలేదు. వ్యర్థమైన అవయవం అంటూ ఏది కూడా మన శరీరంలో లేదు. ప్రతి దానికి దాని పనుంది. పని లేనిదంటూ ఏది కూడా లేదు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని ఈ లోకంలో మనం చూస్తే అందరిని ఎన్నుకున్నాడు. తను ఎవరైతే ఎన్నుకున్నాడో, తను ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారందరికీ పనుంది. వారందరూ పని చేయాలి, పరిచర్య చెయ్యాలి, వారికి అప్పగించబడిన పరిచర్య చెయ్యాలి. నమ్మకస్తులుగా ఎంచాడు. చూడండి, మన శరీరంలో కాళ్ళు పని చేయకపోతే శరీరం బాగుంటుందా? బాగుండదు. మన శరీరంలో చేతులు పని చేయకపోతే బాగుంటుందా? బాగుండదు. మన పనులు మనం చేసుకోలేం. శరీరం ఎంతో కష్టపడుతుంది, చాలా బాధపడుతుంది. అదే లివర్ సరిగా పని చేయలేదనుకోండి, మనం అది శరీరం సరిగా పనిచేయదు. రకరకాల అనారోగ్యాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, శరీరం ఎంతగానో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రీతిగానే ప్రభు ఏర్పరచుకున్న వారిలో ఏ ఒక్కరు పని చేయకపోయినా, ఏ ఒక్కరు తమకు అప్పగించబడిన పరిచర్య చెయ్యకపోయినా ఏమవుతుంది చెప్పండి? శరీరం బలహీనమవుతుంది. శరీరం బలహీన పడిపోతుంది. శరీరం బలహీన పడిపోయి ఎంతో ఇబ్బంది పడుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది. సరిగ్గా ఫంక్షన్ చేయలేదు, సరిగా పని చేయలేదు. చూడండి, మనం ఎవరమైనా సరే, చదువు వచ్చినా రాకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, దేవుడు ఏదో ఒక పనికి మనల్ని పిలిచాడు. ఏదో ఒక పరిచర్య మనకు అప్పగించాడు. ఆ పరిచర్య మనం నమ్మకంగా చేయవలసిన వారంగా ఉన్నాం. అందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కనిపించేది కావచ్చు, కనిపించంది కావచ్చు. శరీరంలో అన్ని కనిపించవు. పైకి కాళ్ళు, చేతులు, ఈ చర్మము, నోరు, ముక్కు, కళ్ళు ఇవి బాగా కనపడతాయి. లోపల పనిచేసే ఉంటాయి. గుండె బయటకు కనిపించదు, లివరు బయటకు కనిపించదు, కానీ ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. కిడ్నీలు ఉన్నాయి, బయటకు కనిపివు. లంగ్స్ ఉన్నాయి, బయటకు కనిపివు, కానీ చాలా ప్రాముఖ్యమైనవి. బయటకు కనిపించేవి కొన్ని అయితే, కనిపించనివి కొన్ని ఉంటాయి. అలాగనే మన పరిచర్యలు కూడా అంతే. కొంతమంది బయటికి కనపడతారు, కొంతమంది బయటకు కనిపించరు. కొంతమంది బయట కనిపించే వాళ్ళు ఎలా ఉంటారు? వాక్యం చెప్పే రీతిగానో, పాటలు పాడే రీతిగానో, లేదంటే పైన పనులు చేసే రీతిగానో, ఈ రీతిగా బయట కనిపించే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది కనిపించని వాళ్ళు ఎలా ఉంటారు? డబ్బులు ఇచ్చో, లేదంటే ప్రార్థన సహాయం చేసో, ఉపవాసాలు ఉండో, ఈ రీతిగా కనిపించకుండా సహాయం చేస్తారు, కనిపించకుండా పని చేస్తారు. డబ్బులు ఇవ్వడం కూడా పరిచర్యనే. దేవుడు మనల్ని ఆర్థికంగా దీవించాడు అంటే పరిచర్యలేం ఊరకనే జరగవు. దేవుని సువార్తేం ఊరకనే వెళ్ళదు.
డబ్బులు మనకి ఇచ్చాడు అంటే మనం ధన సహాయం చేయొచ్చు. అది కూడా దేవుని పరిచర్యే. ఆ ధన సహాయం బయటకు కనపడకపోవచ్చు, చెప్పుకోకూడదు. కానీ అది చాలా ప్రాముఖ్యమైంది, మొత్తాన్ని నడిపిస్తది. అదే రీతిగా మన దగ్గర డబ్బు లేదు, చేసే శక్తి లేదనుకోండి, ప్రార్థన చేయొచ్చు. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థనా సహకారాన్ని అందించొచ్చు, ప్రార్థన చేయొచ్చు. లేదంటే దేవుడు మనకిచ్చిన తలాంతులలో, దేవుడు మనకిచ్చిన ఆలోచనలలో పంచుకోవచ్చు. దేవుడు చాలా మంది పెద్దవాళ్ళని చూస్తుంటాను. ఈ కొంతమంది సరైన రీతిగా అర్థం చేసుకోలేక, సరైన క్రమంలో వెళ్ళలేక, కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు పెద్దవాళ్ళ అనుభవం ఎంతగానో పనికొస్తది. అటువంటి వారికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ రీతిగా కూడా పరిచర్య చేయొచ్చు. కనిపించకుండా చేయొచ్చు, కనిపించకుండా చేయొచ్చు. ఉపవాసాల ద్వారా, ప్రార్థనల ద్వారా, డబ్బుల ద్వారా, మాటల ద్వారా, వాక్యాల ద్వారా ఎన్నో రకాలుగా మనం పరిచర్య చేయొచ్చు. కానీ మనం ఏంటంటే, మనకు తెలిసింది ఒకటే క్రమం. దేవుని దగ్గరికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, వాక్యం వినాలి, అంతే. అది కాదు, అందుకొరకు కాదు ప్రభు మనం ఏర్పరచుకుంది. ఈ విధమైన భక్తి, ఇది లోకస్తులకు ఉండే భక్తి. అది మన భక్తి కాదు. అది క్రిస్టియన్ ఫెయిత్ కాదు. అది క్రిస్టియన్ భక్తి కాదు. అది దేవుడు ఆశించే భక్తి కాదు. అసలు దేవుని విధానమే కాదు. మనందరం పనివాళ్ళం, మనందరం పరిచర్య చేయాలా. మనందరినీ దేవుడు నమ్మకంగా ఎంచుకున్నాడు. అది ఏదైనా కానీ మనం చేయగలిగింది మనం చెయ్యాలా. ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చేయి, అందరి గురించి ప్రార్థన చేయి, పరిచర్యల గురించి ప్రార్థన చేయి, ప్రార్థన సహాయాన్ని అందించు. వారి కొరకు ఉపవాసాలు ఉండగలిగితే ఉండు. ఆ రీతిగా కూడా నీ ప్రార్థన, నీ ఉపవాసం ఆ పరిచర్యకు ఉపయోగపడుతుంది. నువ్వు డబ్బులు ఇవ్వగలిగితే డబ్బులు ఇవ్వు, ధనాన్ని ఇవ్వగలిగితే ఇవ్వు. ఆ ధనము పరిచర్యలో ఉపయోగపడుతుంది. నువ్వు వాక్యం చెప్పగలిగితే వాక్యం చెప్పు. నువ్వు స్వస్థపరచగలిగితే దేవుడు ఆ వరం నీకు ఇస్తే మంచిగా వెళ్ళు, పేషెంట్ల దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేయి, స్వస్థపరచు, మంచి వాక్యం చెప్పు. ఈ రీతిగా దేవుని యొక్క సంఘము అభివృద్ధి చెందుతుంది, దేవుని యొక్క పరిచర్య విస్తరిస్తుంది. కానీ మనకు అదంతా తెలీదు. మనకి అవన్నీ మనకు అవసరం లేదు. ప్రార్థన చేసుకోవాలి, మన పని మనం చూసుకోవాలి. జీవితంలో భక్తి అనేది ఒక మూలకి. ఆ రీతిగా ఉండకూడదు. ప్రభు మనల్ని నమ్మకస్తులుగా ఎంచాడు. నమ్మకస్తుడంటే చూడండి, ఒక వ్యక్తిని లాకర్ దగ్గర పెట్టి ధైర్యంగా యజమాని ఎప్పుడైతే బయటికి వెళ్తాడో, వెళ్ళాడు అనుకోండి, ఆ యజమానిలో ఉండేది ఏంటిదో తెలుసా? పనివాడి పట్ల నమ్మకత్వం. ఎందుకంటే ఇతను కాపాడుతాడు, ఇతను దొంగతనం చెయ్యడు, ఇతను మోసం చెయ్యడు, ఇతడు నిర్లక్ష్యంగా ఉండడు, ఇతడు చాలా భద్రంగా కాపాడుతాడు, మెలకుగా ఉంటాడు అనేటువంటి నమ్మకత్వం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతే. ఆయన శిష్యుల్ని ఏర్పరచుకున్నప్పుడు ఆయనేమి ఈ లోకానికి వచ్చి భూమి అంతా తిరిగి, అమెరికా తిరిగి, ఇండియా తిరిగి, అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి సువార్త చేయలేదు. ఆయన వచ్చాడు, ఆయన పని చేశాడు, కొంతమందిని ఎన్నుకున్నాడు, ధైర్యంగా వాళ్ళకి చెప్పాల్సిందంతా చెప్పేశాడు, కనిపించాడు, చెప్పేశాడు, ధైర్యంగా వెళ్ళిపోయాడు. ఏంటా ధైర్యం అంటే తాను ఏర్పరచుకున్న వారి మీద ఉండేటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని వారు ఆ రోజు నిలబెట్టుకోగలిగారు. అందరూ వారికి ఇచ్చిన తలాంతులను, వారికి ఇచ్చిన బాధ్యతను తీసుకొని సర్వలోకానికి వెళ్ళారు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించారు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని పరిస్థితులున్నా, ఎన్ని ఆటంకాలున్నా కూడా ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. అది నమ్మకత్వం అంటే. మరి నేడు మన నమ్మకత్వం ఎటువంటిది? నిజంగా ప్రభు మనల్ని నమ్మకస్తులుగానే ఎంచాడు కాబట్టి ఏర్పరచుకున్నాడు. ఎంచాడు కాబట్టే మనం ప్రభువుకి దగ్గరకు రాగలిగినాం. చాలా మంది రాలేకపోయినారు. ప్రభుకు నీ మీద నా మీద ఉన్న ఆశ ఏంటిదనంటే, నేను వీళ్ళు నమ్మకస్తులని ఆయన ఎన్నుకున్నాడు. నమ్మకత్వాన్ని మనలో ప్రభువు చూశాడు. ఆయన చూస్తున్నాడు, నమ్మకంగా ఉంటారని ఆశపడుతున్నాడు. మరి మనం నమ్మకస్తులంగా మనం చేయగలిగిన పరిచర్యను, ప్రభు మనకి ఇచ్చిన పరిచర్యను మనం చేసి ప్రభువును గణపరిస్తే ఆయన ఎంత ఆనందిస్తాడు, ఎంత సంతోషిస్తాడు. ఒకానొక దినాన మనల్ని బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు. అలా కాకుండా నిర్లక్ష్యపరిచి సోమరితనంగా మనం ఉన్నామనుకోండి, ఏమీ లేదు, సోమరిమైన చెడ్డ దాసుడా. కాబట్టి ప్రభు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అనంటే నమ్మకస్తులంగా మనం ఉండాలి. నమ్మకస్తులంగా ప్రభు మనలో నమ్మకత్వాన్ని చూశాడు. ఆయన ఎంపిక ఎప్పుడు కూడా తప్పు కాదు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. మనమైతే ఒక్కొక్క ఐటమ్ కొంటాం. ఒక్కోసారి ఏమవుతుందనంటే
మన ఎంపిక తప్పవచ్చు. ఒక్కోసారి డిఫెక్ట్ పీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే సరిగా చూసుకోకుండా మన చెడిపోయింది తెచ్చుకోవచ్చు, చినిగిపోయింది తెచ్చుకోవచ్చు, రిటర్న్ ఇవ్వచ్చు. కానీ ప్రభు యొక్క ఎంపిక తప్పు కాదు. ప్రభు యొక్క ఎంపిక ఎప్పుడు కూడా తప్పు కాదు. ర్యాండమ్ గా ఏదో చూసి చూడనట్టుగా ఎంచుకోలేదు ఆయన. నిజంగానే మనలో నమ్మకత్వం ఉంది అని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన ఆ తలాంతుల ఉపమానంలో మనం చూస్తాం. ఆయన చూడండి ఏమంటాడు, సోమరివైన చెడ్డ దాసుడా అంటాడు. సోమరి అన్నాడు కానీ ఇంకా వేరే పదం వాడలేదు. సోమరి అంటే ఏంటి చెప్పండి? పని చెయ్యలేదు. దాని అర్థం సామర్థ్యం లేక కాదు, చెయ్యలేక కాదు, డిజేబుల్డ్ పర్సన్ కాదు, తెలివితేటలు లేక కాదు, సోమరితనం. మనం బాగా పరిశీలించాలి ఆ వాక్యాన్ని. సోమరితనం, సోమరివైన చెడ్డదాసుడా. ఆయన ఇచ్చిన ఒక్క తలాంతు పనికి మాలిన వ్యక్తికి ఇవ్వలేదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పనికి మాలిన వ్యక్తి కాదు అతను, ఈజ్ క్యాపబుల్. అతడు ఆ ఒక్క తలాంతి పొందడానికి అర్హుడే, యోగ్యుడే. కానీ అతనిలో ఉన్నటువంటి దరిద్రం ఏంటిది అని అంటే సోమరితనం. ఈరోజు మనలో కూడా అదే ఉంది. మనమేం ఇన్ఎఫిషియెంట్ కాదు. మనం ఇన్ఎఫిషియెంట్ అయితే ప్రభు మనల్ని ఎన్నుకోడు. మనలో నమ్మకత్వం ఉంది, మనం చెయ్యట్లేదు, మనలో సోమరితనం ఉంది, అంతే. మనం చెబుతాం కారణాలు, నా వల్ల ఏమవుతుంది, నేనేం చేయగలను, నా వల్ల ఎలాగవుతుంది, నాతోనేమవుతుంది, ఇట్లా రకరకాలుగా మనం చెప్పుకుంటాం. నువ్వు అట్టంటి వాడువో, నువ్వు అట్టంటి దానివో అయితే ప్రభు అసలు ఎన్నుకోడు నిన్ను, అసలు ఎన్నుకోడు. ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే నువ్వు అట్టంటి వాడవు, అట్టంటి దానవు కావు, పనికి మాలిన వ్యక్తివో పనికి మాలిన వాడవో కావు, పనికొచ్చే వ్యక్తులం, సమర్థులం. ప్రభు యొక్క ఎంపిక ఎప్పుడు వ్యర్థమైన ఎంపిక కాదు. వీఆర్ క్యాపబుల్. ప్రాబ్లం ఏంటిది అని అంటే సోమరితనం. పట్టించుకో, చెయ్యం, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, ఆ పని అయిపోయినాక చూద్దాంలే, ఈ ఉద్యోగం వచ్చినాక చూద్దాంలే. ఈ రీతిగా ప్రభు యొక్క పిలుపును, ప్రభు యొక్క పనిని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటాం. అది కరెక్ట్ కాదు. సోమరివైన చెడ్డదాసుడా అంటే పనికి మాలిన వాడా అంటే ఎందుకు పనికిరానుడు అని అర్థం. కానీ పనికి మాలిన వాడా అని ప్రభు అనలే. సోమరివైన చెడ్డదాసుడా, వాడు సోమరితనం, వాడు సోమరితనాన్ని పక్కన పెట్టి కొంచెం పని చేసి ఉంటే ఒకటికి రెండో మూడో తెచ్చిండేవాడు, ఒకటైనా తెచ్చిండేవాడు, ఒకటికి అరైనా తెచ్చిండేవాడు. వాడు అసలు పనే చేయలే. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. మనం పనికి మాలిన వాళ్ళం కాము, మనం పనికొచ్చే వాళ్ళమే. పనికొచ్చే వాళ్ళనే ప్రభు ఎన్నుకున్నాడు. బట్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. మనం ఏ పని చేయడం లేదు. కాబట్టి ప్రభు మనల్ని నమ్మకస్తులుగా ఎంచి ఎన్నుకున్నాడు. మనం నమ్మకస్తులంగా ఉండాలని ఈ మాట ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తన పరిచర్యకు మనల్ని నియమించాడు. ఆ రోజు పౌలుని నియమించాడు. అదే ప్రభు మనల్ని కూడా తన పరిచర్యకు నియమించాడు. నమ్మకమైన వ్యక్తులుగా ఎంచాడు. మనం నమ్మకంగా ఉండాలి. మూడవదిగా మనం చూస్తాం తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుడి వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఇక్కడ ఏం చెప్పాడు అంటే పౌలు భక్తుడు ఒక మాట వాడాడు. ఏమని? సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. ఏంటంట? సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారము. అంటే ఎందుకు పౌలు భక్తుడు లేదంటే ఆనాడు అపోస్తులు ఎన్నుకోబడ్డారు అని అంటే సువార్త అప్పగించడానికి దేవుని దృష్టికి వారు యోగ్యులుగా ఉన్నారు. దేవుడు వారికి సువార్త అప్పగించడానికి యోగ్యత వాళ్ళలో చూశాడు, యోగ్యులుగా వాళ్ళని ఎంచాడు కదా. చూడండి, మనం ఎవరమైనా కావచ్చు, మనం విశ్వాసి కావచ్చు, సేవకులం కావచ్చు,
పెద్ద పెద్ద బిషప్పులం కావచ్చు, ఇంకెవ్వరమైనా కావచ్చు, ఎంత పెద్దవారమైనా కావచ్చు, ఎంత పెద్దవారమైనా కావచ్చు, స్వస్థత వరం ఉండని, బోధించే వరం ఉండని, హెచ్చరించే వరం ఉండని, భాషల వరం ఉండని, ఇంకో వరం ఉండని, ఇంకో వరం ఉండని, ఏ వరమైనా ఉండని, ఏదైనా ఉండని, యేసు ప్రభువుని ఎరిగినాము అని అంటే, యేసు ప్రభువుని ఎరిగి ఆయన యొద్దకు వచ్చి పాపక్షమాపణ పొంది బాప్తిసం పొందినాము అని అంటే, మనకు డిఫాల్ట్ గా బై డిఫాల్ట్ గా మనకు ఒక బాధ్యత ఉంది. ఏంటిదంటే అది సువార్త ప్రకటించడం. ఎవరమైనా గాని, ఏ కృపావరం కలిగిన వారమైనా గాని, అందరూ కామన్ గా చేయాల్సిన పని ఏంటిది అని అంటే సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటించాలి అంతే. ఆయన ఏం చెప్పాడు? యోగ్యులమని దేవుని చేత ఎంచబడిన వారమై సువార్త ప్రకటించడానికి యోగ్యులమని ప్రభు నన్ను ఎన్నుకున్నాడు. ఎందుకు మనం సువార్త ప్రకటించాలి? రోమిలికి రాసిన పత్రికలో మనం చూస్తాం, 1వ అధ్యాయము 15-16 వచనాలలో. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలలో, కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏంటంట సువార్త? సువార్త అంటే ఏంటిది? దేవుని శక్తి. సువార్త అంటే 2 మాటలే. ఆ 2 మాటలే దేవుని శక్తి. ఎంత శక్తి గలవని అంటే ఆ మాటలు, సువార్తలో ఎంత శక్తి ఉందంటే, ఆ మాట అంగీకరించిన ప్రతి ఒక్కడు నరకం నుంచి తప్పించబడి పరలోకానికి వెళ్ళిపోతాడు. అంత శక్తి ఆ 4 మాటల్లో ఉంది. ఏంటా 4 మాటలు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తమై చనిపోయాడు, పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆయనే దేవాతి దేవుడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే మన పాపాలు క్షమించబడతాయి, పరలోకానికి వెళ్తాం. ఇవే సువార్త. ఇదే సువార్త. ఇంతే. మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేచాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే మనకు రక్షణ. ఇదే సువార్త. ఈ 4 మాటలే గొప్ప శక్తి. ఎందుకంటే ఈ మాటలు నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి నరకం నుంచి తప్పించబడతాడు. నరకం నుంచి తప్పించబడి, వాళ్ళు ఎవరైనా గాని, ఇక్కడ ఏం చెప్పాడు? మొదటి యూదునికి, గ్రీసు దేశస్థునికి, ఎవరికైనా గాని నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగజేసే దేవుని శక్తి. చూడండి, సువార్తని మనం చాలా సింపుల్ గా, సిల్లీగా తీసుకుంటాం కానీ అది ఎంతో పవర్ఫుల్. మనుషుల్ని రక్షించడానికి, ఆ పవర్ఫుల్ సువార్త ప్రకటించడానికి యోగ్యులుగా మనల్ని ఎంచుకున్నాడు ప్రభు. మన చదువు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, ఏం తెలియపోవచ్చు, 4 మాటలు చెప్పలేమా? యేసు ప్రభువుని నమ్ముకోండి, మన పాపాలు క్షమించబడతాయి. మనం ఈ లోకంలో పాపులమి, ఎన్నో పాపాలు చేస్తున్నాం. పాపం చేసి చచ్చిపోతే నరకానికి వెళ్తాం. యేసు ప్రభు నమ్మితే మన పాపాలు క్షమిస్తాడు, ఎందుకంటే ఆయన మన పాపాల కోసం చనిపోయాడు. ఆయన నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం అని చెప్పడానికి PhD కావాలనా? ఆ 4 మాటలు చెప్పడానికి డిగ్రీలు కావాలనా? ఆ 4 మాటలు చెప్పడానికి ఒంటి నిండా బలం కావాలనా? శక్తి కావాలనా? ఏం అవసరం లేదు. నోరుంటే చాలు. నోరుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. డబ్బు అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, డిగ్రీలు అవసరం లేదు, ఏం అవసరం లేదు 4 మాటలు చెప్పడానికి. నోరుంది కదా మనకి. కాళ్ళు చేతులు లేని వాళ్ళు నోరుంచుకొని నోటి ద్వారా సువార్త చేసిన వారు అనేక మంది ఉన్నారు. నోటి ద్వారా సువార్త, కాళ్ళు చేతులు లేకపోయినా కూడా నోటి మాటతో సువార్త చెప్పి అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించిన వారు చాలా మందే ఉన్నారు. చూడండి, మనం సువార్త చెప్పడానికి యోగ్యులంగా ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మనం సువార్త చెప్పాల్సిందే. సువార్త చెప్పలేదు అనంటే ప్రభు యొక్క ఏర్పాటును మనం తృణీకరించిన వారం. చాలా మంది అంటారు, నాలో భయం ఉందండి, అది ఉందండి, ఇది ఉందండి, భయం వేస్తుంది, కొంచెం నాకు చదువు రాదు, జ్ఞానం. నీ చదువు రాకపోతే జ్ఞానం ఎందుకు? ఇవన్నీ అవసరం లేదు కదా. భయం ఎందుకు ఉంటది? సువార్త చెప్పడానికి భయం ఎందుకు? సువార్త చెప్పడానికి భయం ఎందుకు చెప్పండి?
యేసుప్రభు ఒక మాట చెబుతాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనంలో ఏమంటాడంటే ఆయన, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను. ఏం చెప్పాడంటే యేసుప్రభు ఇక్కడ, వ్యభిచారము పాపము చేయు ఈ తరము వారిలో, అంటే ఈ తరములో ఉన్న వారు ఎటువంటి వారు? వ్యభిచారం చేసేవాళ్ళు, పాపము చేసేవాళ్ళు. అంటే చూడండి, లోకంలో ఏం జరుగుతుంది? పాపం జరుగుతా ఉంది, పాపం ఉంది, వ్యభిచారం ఉంది. ఇవి చేస్తున్నారు జనాలని యేసుప్రభు చెబుతున్నాడు. వ్యభిచారం చేయడానికి వాళ్ళు సిగ్గు లేదు, పాపం చేయడానికి సిగ్గు లేదు, మోసాలు చేయడానికి సిగ్గు లేదు, ఇన్ని చేయడానికి సిగ్గు లేదు. మరి ఇన్ని దరిద్ర పనులు చేయడానికి వారికి సిగ్గు లేనప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గొప్ప శక్తి గల రక్షణ సువార్త చెప్పడానికి మనకు సిగ్గెందుకు? మనకు భయం ఎందుకు? ఎందుకు భయం? అన్నిటి గురించి మాట్లాడతాం కదా మనం. సినిమాల గురించి మాట్లాడతాం, రాజకీయాల గురించి మాట్లాడతాం, వాళ్ళ గురించి మాట్లాడతాం, వీళ్ళ గురించి మాట్లాడతాం. ఎవడన్నా ఎదురుగా ఏదన్నా వస్తే ఎంతటి వాడైనా సరే గొడవకి వెళ్తాం. మరి ఇన్ని చేయగలిగిన మనము యేసుక్రీస్తు ప్రభుని గురించి సువార్త చెప్పలేమా? యేసు ప్రభు మనం పనికి మాలిన వారిగా ఎన్నుకోలేదు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మనం చెప్పగలం. ఎవరైనా మనకి వ్యతిరేకంగా వస్తే తగద మనం పెట్టుకుంటామా లేదా? ఒక మాట అంటే 2 మాటలు అంటాం, 2 అంటే 4 అంటాం, ఎదురుకెదిరించి వాయిచి పడేస్తాం. మరి అంత నాలుక మనకు ఉందే, మరి 4 సువార్త మాటలు చెప్పలేవా? రాజకీయాల గురించి రోజంతా మాట్లాడతాం, 4 మాటలు దేవునికి చెప్పలేవా? సొల్లు కబుర్లన్నీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్ని కాకమ్మ కబుర్లని చెప్పుకుంటా ఉంటాం, 4 మాటలు సువార్త చెప్పలేమా? అంత మాత్రపు నోరు మనకు లేదా? సరే, చెప్పేవాళ్ళు ఏమన్నా మంచోళ్ళ, చెప్పించుకుంటున్న వాళ్ళు ఏమన్నా మంచోళ్ళ? వ్యభిచారము పాపము చేయు ఈ తరం వారిలో. అరే, వాళ్ళకు మోసాలు చేయడానికి సిగ్గు లేదు, అబద్ధాలాడడానికి సిగ్గు లేదు, విచ్చలవిడిగా డబ్బు సంపాదించడానికి సిగ్గు లేదు, అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి సిగ్గు లేదు, ఇన్ని రకాల పనికి మాలిన పాపిష్టి సినిమాలు చూడడానికి సిగ్గు లేదు, పాపిష్టి సీరియల్లో చూడడానికి సిగ్గు లేదు. ఇవన్నీ చూడడానికి వారికి సిగ్గు లేనప్పుడు పవిత్రమైన, పరిశుద్ధమైన, శక్తి కలిగిన దేవుని యొక్క సువార్త, రక్షణ సువార్త చెప్పడానికి మనకు సిగ్గెందుకు? ఇటువంటి వారి ఎదుట నువ్వు సిగ్గుపడ్డావు అంటే సువార్త చెప్పడానికి, నిన్ను గురించి యేసు ప్రభు సిగ్గుపడ్డంలో తప్పు లేదు కదా? లేదు కదా? కాబట్టి సువార్త చెప్పాల మనం. సువార్త చెప్పకపోతే చూడండి, మనం యేసు ప్రభు శిష్యులమే కాదు, అసలు యేసు ప్రభు ఎవరు కూడా తెలియనటువంటి వారం మనం. ఆయన యోగ్యులుగా ఎంచాడు సువార్త చెప్పడానికి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం యోగ్యులమే, మనకు నోరుంది, అది అన్నీ మాట్లాడుతుంది, మంచి మాట్లాడుతుంది, చెడు మాట్లాడుతుంది, కోపాన్ని చూపిస్తుంది. ఇన్ని చూపించడానికి వచ్చిన నోరు సువార్త చెప్పడానికి ఎందుకు రాదు? వస్తుంది మనం వాడితే. కానీ మనం ఏమవుతున్నాం చెప్పండి? సిగ్గు పడుతున్నాం. చాలా మందికి సిగ్గు సువార్త చెప్పాలంటే. సిగ్గు ఎందుకు? వాళ్ళకి లేని సిగ్గు మనకెందుకు? పాపములో చేస్తున్న వారికి లేని సిగ్గు సువార్త చెప్పడానికి సిగ్గెందుకు? నశించిపోవడానికి చేస్తున్న కార్యాలు చేయడానికి వాళ్ళకి లేని సిగ్గు రక్షించేటువంటి మాటలు చెప్పడానికి మనకెందుకు సిగ్గు? సిగ్గే కారణం, ఇంకా వేరే ఏమీ లేదు. సువార్త చెప్పడానికి అడ్డంకి భయము కాదు, నోరు లేకపోవడం కాదు, ఇంకోటి కాదు. సిగ్గు. ఏమనుకుంటారో, ఎలా తీసుకుంటారో అని. వద్దు, చెప్పాల మనం, ఏదో ఒక రీతిగా చెప్పాలా. డైరెక్ట్గా యేసుప్రభు గురించి, యేసుప్రభు నమ్ముకొని ఎవరు చెప్పరు. ఫ్రెండ్షిప్ చేస్తారు, మాట్లాడతారు. మేము సువార్త ప్రకటించేటప్పుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా యేసుప్రభు పేరు చెప్పం. నేనైతే చెప్పను. నేను ఫస్ట్ ఏవేవో క్వశ్చన్లు అడుగుతాను. తిన్నారా, అదెట్లా, ఇదెట్లా అని ఏదేదో అడుగుతాను. చివరికి యేసుప్రభు దగ్గరకు తీసుకొస్తాను. నేనంతే. కొంతమందికి సువార్త చెప్పాలని మైండ్లో పెట్టుకున్నాను అనుకో, వాళ్ళకి ఏవేవో చెబుతాను, అటు లాగుతాను, చివరికి యేసుప్రభు దగ్గరకు తీసుకొస్తాను. దీని గురించి అడిగి చివరికి యేసుప్రభు దగ్గరకు తీసుకొస్తాను. వాళ్ళకి యేసుప్రభు గురించి చెప్పాలంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తే డబ్బులు ఇస్తాను.
చాలా మంది నన్ను తప్పుగా చాలా మంది నన్ను తిడతా ఉంటారు, మా ఇంట్లో వాళ్ళు కూడా, ఎందుకు ఇస్తావు డబ్బులని. నేను యేసు ప్రభు గురించి చెప్పాలి, వాడు వినాలంటే నేను డబ్బులు ఇవ్వాలి, నేను ఇచ్చే చెప్తాను, లేకపోతే వాడు వినడు. ఆ రీతిగా సువార్త చెప్పడానికి ఏ మార్గం ఉన్నా కూడా నేను వెతుక్కుంటాను, నన్ను నేను తగ్గించుకుంటాను, నన్ను నేను ఏమైనా చేసుకుంటాను. అలా మనం చెప్పగలగాలి, అలా మనం చెప్పాలి. చెప్పాలన్న ఆశ మనకుంటే నడిపిస్తాడు దేవుడు, ఖచ్చితంగా నడిపిస్తాడు, ఎట్లాగైనా నడిపిస్తాడు. నపుంసకుడు దగ్గరికి ఫిలిప్పును పంపిలేదా? నడిపించాడు. సువార్త ఆ రోజు ఎట్ట చెప్పాడు ఆయన సువార్త? కరెక్ట్ గా ఆడేమీ సందర్భం ఏమీ లేదు, ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఈయనకు అవకాశం దొరికిందేమని, నువ్వు ఏం చదువుతున్నావు, నీకు అర్థమవుతుందా అని అడిగాడు, అంతే. ఎవరో చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? ఎవరి గురించి చదువుతున్నాడు ఇక్కడ? దేవుడి గురించి చదువుతున్నాడా, తన గురించి చెప్పుకుంటాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ 53 అధ్యాయములు అంటే? అప్పుడు ఆయన అవకాశం దొరికింది, సువార్త చెప్పేశాడు, నమ్మేశాడు, బాప్తీసం తీసుకున్నాడు, అయిపోయింది, రక్షణ కార్యం జరిగిపోయింది. అదే రీతిగా మనం కూడా పరిస్థితులు, మనుషుల యొక్క మనస్తత్వాలు అవన్నీ పరిశీలించి సువార్త చెప్పాలా. చెప్పగలం, చెప్పొచ్చు, కానీ మనం చెయ్యం. ప్రభు మనల్ని సువార్త కొరకు యోగ్యులుగా ఎంచాడు, ఆ పని మనం చేయాలి. ఇది మూడవది. మొదటిది ఏంటిది? ప్రేమ చేత ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, మనం ఆయన ప్రేమించాల. పరిచర్య చేయడానికి నమ్మకమైన వాళ్ళగా మనల్ని ఎన్నుకున్నాడు, మనం నమ్మకస్తులంగా ఉండాలా. మూడవది, సువార్తను మనకు అప్పగించడానికి యోగ్యులమని ఎంచాడు ప్రభు. ఆయన ఎంపిక ఎప్పుడు తప్పు కాదు, మనమే సిగ్గుపడుతున్నాం, సిగ్గు తొలగించుకోవాలంతే. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి 9 చదివితే, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఏం చెప్తున్నాడంటే పౌలు భక్తుడు ఇక్కడ చూడండి, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాను, మా ఇద్దరిలో ఏం గొప్పతనం లేదు. ఎవరిలో ఉంది గొప్పతనం? దేవునిలో. వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటు వాళ్ళలో నీళ్లు పోసే వాళ్ళలో ఏ తేడా ఏమీ లేదు. మేమెవరమంట? దేవుని జత పని వారము. మనల్ని ఎందుకు ప్రభు ఎన్నుకున్నాడు అనంటే, మనము దేవుని యొక్క జత పని వారముగా ఎన్నుకున్నాడు. జత పని వారు అంటే ఎవరు? మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. నేనున్నాను, మా కంపెనీలో పనిచేస్తాను. మా కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 10 మందిని ఎన్నుకున్నారు. ఒక బిజినెస్ అనలిస్టు, ఒక 2 డెవలపర్లు, ఒక ప్రాజెక్ట్ మేనేజరు, ఇట్లా కొంతమందిని 10 మందిని ఎన్నుకొని ఆ ప్రాజెక్ట్ లో అసైన్ చేశారు. ఈ 10 మంది పని ఏంటిది అనంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం. ఈ 10 మంది పని ఏంటిది? ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం. ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ, ఒకరికొకరు ముందుకెళ్తూ, ఒకరికొకరు డౌట్లు తీర్చుకుంటూ, అందరూ కలిసి కట్టుగా పనిచేసి ఫైనల్ గా ఏం చేయాలా? ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలా. జత పనివారంటే ఎవరు? ఈ 10 మంది జత పనివారే, అందరూ పనివారే. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఒక్కటే, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఒకటే. బిజినెస్ అనలిస్ట్ అయితే క్లయింట్ తో మాట్లాడతాడు, డెవలపర్ అయితే కోడ్ రాస్తాడు, టెస్టర్ అయితే టెస్ట్ చేస్తాడు, ప్రాజెక్ట్ మేనేజర్ అయితే ప్రాజెక్ట్ అంతా మేనేజ్ చేస్తూ ఉంటాడు, జరుగుతుందా లేదా అని. ఇలా మొత్తం ఏమైనా చేయని ఇలా పని ఏంటిది అంటే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్ గా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినప్పుడే వీళ్ళందరూ సక్సెస్ అయినట్టు. ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, అందరూ ఫెయిల్ అయినట్టే. ఇందులో 10 మందిలో 6 చాలా కష్టపడి ఉండొచ్చు, అయినా ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది అంటే దాని అర్థం ఏంటిది? వాళ్ళు కష్టపడ్డా కూడా వాళ్ళ కష్టం వ్యర్థమే, ఉపయోగం లేదు. నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నాను అనంటే, జత పనివాడు అంటే
ఉద్దేశం ఒకటే, అతని ఉద్దేశం ఒకటే, ఇతని ఉద్దేశం ఒకటే. దేవుని జత పనివారు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జత పనివాడు. ఆయన ఉద్దేశం ఒకటే, అందరు రక్షించబడాలి, విస్తరించబడాలి, సత్యం వెళ్ళాలి, సత్యంలోనికి రావాలి. ఈ జత పని వారి యొక్క పని ఏంటిది? అదే. వీళ్ళు చేసేది కూడా అదే. వీళ్ళు జత పనివారు. వీళ్ళు ఏం చేసినా వీళ్ళ యొక్క అవుట్పుట్ ఏంటిది అంటే ఆత్మలు రక్షణలోనికి రావాలి, అంతే. వీళ్ళు ఒకరికొకరు విరుద్ధంగా చేసుకోరు. ఇక్కడ ఏం చేశారు? ఒకరు నీళ్లు పోస్తున్నారు, ఒకరు నాటుతున్నారు. ఇదంతా నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే ఈ రోజుల్లో మనుషులు ఎలా తయారైపోయినారు అని అంటే ఒకరినొకరు డౌన్ గ్రేడ్ చేసుకునే రీతిగా తయారైపోతున్నారు. దేవుని బిడ్డలే ఒకరికొకరు విరుద్ధంగా ఒకరినొకరు డౌన్ గ్రేడ్ చేసుకుంటూ ఒకరికొకరు అడ్డుపడుతూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరి మీద ఒకరు సనుగుతూ ఒకరి మీద ఒకరు గొనుగుతూ నిందారోపణలు చేసుకుంటూ విమర్శలు చేసుకుంటూ అసలు పని వదిలేసి ఆత్మల రక్షణ అనేటువంటి ఆ పనిని వదిలేసి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. నేడు కరెక్ట్ గా మన సంఘాన్ని చూస్తే ఇలాగనే ఉంది. ఇటువంటి పరిస్థితులు మనలో ఉండకూడదు. ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం వ్యర్థం. వారి గురించి నేను, నీ గురించి నేను, ఇట్లా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం వ్యర్థం. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. వారిని తక్కువ చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. నీకు నాకు ఇచ్చిన పని చేస్తే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రక్షణలోకి వస్తారు మనుషులు. అందరూ రక్షణలోనికి వస్తారు, అందరు మారుమనసు పొందుతారు, బాప్తిసం పొందుతారు, పని బాగా జరుగుతుంది, దేవుని పని జరుగుతుంది. అలా కాకుండా ఒకరినొకరు దూషించుకుంటా ఒకరినొకరు కించపరచుకుంటా ముందుకు పోయినాం అనుకోండి, ఒకరు బాగా కష్టపడినా ఇంకొకరు సరిగా పని చేయలేదు అనుకోండి, వాళ్ళ కష్టం వ్యర్థమే. కాబట్టి ఇక్కడ నేను ఏం చెబుతున్నానంటే జత పనివారము అంటే అందరి గురి ఒక్కటే అయి ఉండాలి. జత పనివారు అంటే ఒకటే గురి. ఇంతాక ఆయన చెప్పిన ఉదాహరణలో కూడా అంతే. వాళ్ళ ఉద్దేశం ఏంటిదనంటే మొక్క పెరగాలి. ఏంటి? వేయబడిన విత్తనము లేదా నాటబడిన మొక్క అది ఎదగాలి, ఫలించాలి, అది ఫలాలు ఇవ్వాలి, దాని నుంచి అనేకమైన ఫలాలు రావాలి, ఆ రీతిగా అభివృద్ధి చెందాలి. అందుకే ఒకరు పెడుతున్నారు మొక్క, ఇంకొకరు నీళ్లు పోస్తున్నారు. వీళ్ళ ఇద్దరు ఉద్దేశం ఒకటే, మొక్క ఎదగాలి, మొక్క ఫలించాలి. అలాగనే దేవుని బిడ్డలందరి యొక్క ఉద్దేశం ఒక్కటే కావాలి. దాన్నే నాడు అపోస్తుల్లో మనం చూస్తాం. అది ఏకాత్మ కలిగిన వారై వారి ఉద్దేశం ఒకటే కావాలి. రకరకాల ఇంటెన్షన్స్ ఉండకూడదు. ఈరోజు ఇంటెన్షన్స్ మారిపోయినాయి. కొంతమంది పేరు కోసం పరుగులు ఎడుతుంటారు. నాకు పేరు రావాలి, నాకే పేరు రావాలి, నేను గొప్ప సేవకుడిని అవ్వాలి, నేను గొప్పవాడిని అని చూపించుకోవాలి అని. ఇట్లాగా ఈ రోజుల్లో ప్రయారిటీస్ మారిపోవడం వల్ల ఒకరి మీద ఒకరికి దూషణలు, ఒకరి మీద ఇవన్నీ వ్యర్థం. మన గురి ఒకటే కావాలా, ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. అదే ఆత్మల రక్షణ. అదే మన గురి అయినప్పుడు అందరం దాని వైపే చూసినప్పుడు ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు సక్రమంగా చేసినప్పుడు అద్భుతమైన ఫలితాన్ని మనం చూస్తాం. దేవుడు కూడా అభివృద్ధి చేస్తాడు. అలా కాకుండా ఒకరినొకరు దూషించుకుంటూ తక్కువ చేసుకుంటూ మాట్లాడుకుంటూ పోతే పని జరగదు, ఫెయిల్ అయిపోతాం. జత పని వారం కామప్పుడు శత్రువులం అవుతాం. అదొద్దు. దేవుడు జత పని వారిగా పిలిచాడు. ఆయన పని ఏంటిది అనంటే ఆత్మల రక్షణ. ఆయన జత పనివాడిగా నా పని ఏంటిది అనంటే ఆత్మల రక్షణ, అంతే. ఆత్మల రక్షణ కొరకే ప్రార్థన చేయి, ఆత్మల రక్షణ కొరకే పరిచర్య చేయి, ఆత్మల రక్షణ కొరకే డబ్బులు ఖర్చు పెట్టు, ఆత్మల రక్షణ కొరకే మాట్లాడు, దాని గురించి ఆలోచించు. ఇంకా వేరేవన్నీ వ్యర్థమైనవి ఇంక వద్దు, అవేమొద్దు. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వద్దు, వేస్ట్, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి చూడండి, జత పని వారిగా దేవుడు మనల్ని పిలిచాడు. జత పని వారంగా మనం ఉందాం, రక్షించడానికి ఏమైనా చేద్దాం. ఆత్మల రక్షణలోనికి వస్తాయి అంటే ఎంతైనా కష్టపడదాం, ఎంతైనా ప్రార్థన చేద్దాం, ఎంతైనా ప్రయాసపడదాం, ఎంతైనా డబ్బులు ఖర్చు పెడదాం. కానీ దేవునికి శత్రువులుగా ఉండకూడదు. మనలో మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ, అది మంచిది కాదు. అందుకు మనల్ని దేవుడు ఏర్పరచుకోలేదు. ఇది 4వది, చివరిగా చెప్పి నేను ముగిచేస్తాను. యోహాను సువార్త 15:16 యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును
మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నాడు యోహాను సువార్తలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఎందుకు ఏర్పరచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటే ఫలించడం. మీరు వెళ్ళి ఫలించుటకు, ఫలించాలంట. ఎవరు? నడపోస్తుళ్ళు ఫలించాలి, నేడు మనం ఫలించాలి. ఇంతకీ ఫలం అంటే ఏంటిది? ఇంతకంటే ఫలం అంటే ఏంటిది? మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. ఎప్పుడు నిజంగా ఫలించినట్టు, మనం ఒక చెట్టు వేసాం, ఒక విత్తనం వేసాం. ఉదాహరణకి మామిడి చెట్టు అనుకుందాం. మామిడి చెట్టు వేసాం. మామిడి చెట్టు విత్తనం ఎత్తితే చెట్టు మొక్క వచ్చింది, మొక్క చెట్టు అయింది, కొమ్మలు వచ్చినాయి, మంచిగా కాయలు వచ్చినాయి, చెట్టు చాలా పుష్టిగా కనపడుతుంది, చాలా పుష్టిగా కనపడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వాటికి కాయలు లేవనుకోండి, ఆ చెట్టు ఫలించినట్టు కాదు. అది పచ్చగా ఉండని, పెద్దగా ఉండని, గంభీరంగా ఉండని, ఫలం లేదు. రెండవది, ఫలాలు వచ్చినాయి, చూడడానికి చాలా నిగనిగలాడుతున్నాయి. మామిడికాయలు ఎలా ఉంటాయి? నోట్లో పెట్టుకుంటేనే చాలా తీయగా ఉంటాయి. కానీ ఆ చెట్టు కాయలు మనం తింటే చేదుగా ఉన్నాయి అనుకోండి, ఆ చెట్టు సరిగా ఫలించలేదు. ఈ రెండు కేసెస్లో ఫలించలేదు. ఎప్పుడైతే దాని స్వభావం వస్తుందో, నిజమైన స్వభావం వస్తుందో చెట్టు ఫలాలలో, లైక్ తీయదనము, అప్పుడు అది నిజంగా ఫలించినట్టు. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాను అంటే, మనం కూడా ఫలించాలి. ఎలా, ఏం ఫలించాలి? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చెబుతాడు పౌలు భక్తుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనిట గొప్ప కార్యమా. ఏందంట ఆయన చెబుతుంది, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తుతుండగా. ఏం విత్తుతున్నాడైనా? ఆత్మ సంబంధమైనవి, మంచివి, దేవుని సంబంధమైనవి విత్తుతుంటే ఏమొస్తున్నాయంట తిరిగి? మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా అని అడుగుతున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన వాక్యాన్ని విత్తుతుంటే శరీర సంబంధమైన ఫలాలు ఎందుకు వస్తున్నాయి కదా? దేవుడు చూడండి, మనకు రోజు వాక్యాన్ని వినిపిస్తున్నాడు, ప్రతిదినం వాక్యం వింటున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, చదువుతున్నాం, వాళ్ళ ద్వారా వింటున్నాం, వీళ్ళ ద్వారా వింటున్నాం, వాగ్దానాల ద్వారా వింటున్నాం. ఇది వాళ్ళొక వాక్యం పంపిస్తారు, వీళ్ళొక వాక్యం పంపిస్తారు, రకరకాల గ్రూపులు ఉంటాయి, ఎన్ని వాక్యాలు ఉంటాయి. ఇన్ని రకాలుగా వాక్యము, ఆత్మ సంబంధమైన ఆహారం మనం బుర్రలోకి, మన మైండ్లోకి, మన హృదయంలోనికి పోతుంటే తిరిగి ఏమొస్తున్నాయి? ద్వేషాలు, కుళ్ళులు, కుట్రలు, అసూయలు, మోసాలు, అబద్ధాలు, ఇవే కదా. ఇది చెబుతున్నాడు ఆయన. మరి ఫలించినట్ట? కాదు, కాదు. ఇది కాదు ఫలించటం అనంటే. గలతీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా చెబుతాడు 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ఆత్మఫలాలు. ఆత్మ సంబంధమైన ఆహారం మన హృదయంలోనికి, ఆత్మ సంబంధమైన వాక్యం మన హృదయంలోనికి విత్తబడుతున్నప్పుడు ఏం చేయాలో మనలో ప్రేమ రావాలి, రక్షణ, సంతోషం, ఆనందం రావాలి, సమాధానం రావాలి, ఓపిక, దీర్ఘశాంతం రావాలి, దయ కలగాలి, మంచితనం రావాలి, విశ్వాసం రావాలి, సాత్వికం రావాలి, ఆశ నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం రావాలి. మరి ఇవేవి రాకుండా శరీర సంబంధమైనవి ఎందుకు వస్తున్నాయి? జారత్వాలు, కాముకత్వాలు, భేదాలు, కక్షలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటు, ఇవెందుకు వస్తున్నాయి అంటే ఫలించట్లేదు. ప్రభువు ఏర్పరచుకుంది ఫలించడానికి, కానీ ఏం చేస్తున్నాం? అవేవి మనం ఎక్కించుకోవటంలా. దాని అర్థం ఏంటిదంటే అవేవి మనం ఎక్కించుకోవటంలా. వెలుగు ఫలం ఎక్కడ కనపడుతుందంటే సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది. ఇది ఎఫెసీ 5:9లో ఉంటది. వెలుగు ఫలం ఏంటి? ఫలించటము, సమస్త విధమైన మంచితనం. ఈ ఆత్మ ఫలాలు ఉన్నాయి కదా, ఇవన్నీ మనలో ఉంటే అందులో కనపడుతుంది.
నీతి సత్యమను వాటిలో కనపడుతుంది. మంచితనంలో కనపడుతుంది వెలుగు ఫలం, నీతిలో కనపడుతుంది వెలుగు ఫలం, సత్యములో కనపడుతుంది వెలుగు ఫలం. అంతేగాని ద్వేషాల్లో, కోపాల్లో వీటిలో కనపడదు, గర్వంలో వీటిలో కనపడదు. చూడండి, చాలా స్పష్టంగా చెబుతున్నాడు యేసు ప్రభు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. అంటే మనం ఫలించాలా, వెలుగు ఫలాన్ని ఫలించాలా. అది మంచితనంలో, నీతిలో, సత్యములో కనపడాలా, ఆత్మఫలాలు కనపడాలా. అంతేగాని ఎన్ని రకాలుగా వాక్యాలు మన మైండ్లోకి పోతున్నా, శరీర సంబంధమైన మనలో వస్తున్నాయి అంటే ఎక్కడో తేడా వస్తుంది. వెళ్ళేది మంచిదే కానీ వచ్చేది మంచిది కాదు. అంటే ఫలించలేకపోతున్నాం, ఎక్కడో తేడా జరుగుతుంది. ఏంటది? ఎక్కడో దుష్టుడు పని చేస్తున్నాడు, గురుగులెత్తుతున్నాడు. పరిశీలించాల, జాగ్రత్తగా ఉండాల, తీసివేయాల. ఆత్మ ఫలాలు ఫలించాల, వెలుగు ఫలాలు ఫలించాల. అలా కాకుండా శరీర సంబంధమైన ఫలాలు మనం ఫలించిన వారమా, దేవుడు ఏర్పరిచిన ఏర్పాటు మనలో లేదు. కాబట్టి చూడండి, 5 విషయాలు చూసుకుంటూ వచ్చినాం. యేసు ప్రభువు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని అన్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ప్రేమించాడు కాబట్టి ఏర్పరచుకున్నాడు. నమ్మకస్తులంగా ఎంచాడు కాబట్టి ఏర్పరచుకున్నాడు. సువార్త ప్రకటించడానికి యోగ్యులమని ఎంచుకున్నాడు. తర్వాత జతపని వారిగా ఏర్పరచుకున్నాడు. చివరిది ఫలించడానికి ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇటు వారంగా మనం ఉంటే మనకు ఎంతో మేలు. ఇటు వారంగా మనం ఉంటే మన ప్రభు ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, మహిమ పొందుతాడు. ఆయన చిత్తము నెరవేరుస్తాం. గంభీరంగా రక్షణ కార్యాలు జరుగుతాయి. లోకానికి మాదిరిగా ఉంటాం. కాబట్టి అటువంటి వారంగా, దేవుడు ఆశించిన రీతిగా ఉండే వారంగా, దేవుడు ఏర్పరిచిన ఏర్పాటు తగినట్టుగా మనం జీవించే వారంగా ఉందాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలనైనా. ఇంతవరకు ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. మీరు మమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నారు నా తండ్రి తెలియజేస్తూ వచ్చినారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నైనా తండ్రి. నైనా ప్రభా మీరు ఏ రీతిగా అయితే మమ్మల్ని ఏర్పరచుకున్నారో ఆ రీతిగా ప్రభా మేము ఉండడానికి సహాయం చేయండి. మిమ్మల్ని సంతోషపెట్టడానికి, మిమ్మల్ని మహింపరచడానికి మీ చిత్తం సంపూర్ణంగా జరిగించిన అయినా మీతో పాటు ఉండడానికి కృప చూపించండి, కనికరించండి. ప్రభా విత్తబడిన వాక్యమాలో నీరు కట్టి ఫలింపు చేయండి. ఇంతవరకు తండ్రి మీ ఏర్పాటు తగినట్లుగా మేము జీవించలేకపోయినాం. ప్రభా మమ్మల్ని క్షమించండి, మన్నించండి, దయ చూపించండి. నూతనంగా ప్రభా బలపరచండి. నైనా మీ ఏర్పాటు తగినట్లుగా మేము జీవించడానికి సహాయపడండి. చేరువచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేసి ఆ వాక్యం ప్రభా మీరు మహిమ పొందమని ఇంతవరకు మీరు మాకు అనుగ్రహించిన మీ సన్నిధిని బట్టి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్రదర్ అట్లాగే క్లోజింగ్ ప్రేయర్ చేయండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరొచ్చిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.